మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే. మేము చాలా మంది అనుకుంటారు మొండిగా ఉంటే దేనికైనా నేను ఏదైనా సాధిస్తాను, గెలుస్తాను, నేను ఇలా మొండిగా నిలబడిపోవాలి, నేను ఏదంటే అదే జరగాలి అంటారు. అసలు మొండిగా ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్? నిజంగా మొండిగా ఉంటే గెలుస్తామా? అన్ని సందర్భాల్లో ఏం కాదు. మొండితనం కొన్ని సందర్భాల్లో చాలా డేంజర్. అయితే మొండివాడిని రాజు కూడా గెలవలేడు అనే సామెత కూడా ఉంది కదా. అంటే కొన్ని సందర్భాల్లో, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో మొండిగా ఉంటే ఆ పని జరుగుతుంది అని ఒకటి ఉంది. కానీ అన్ని సందర్భాల్లో అందరి వ్యక్తులతో మొండితనం అనేది కరెక్ట్ కాదు. అది జీవితాలనే నాశనం చేస్తుంది, రిలేషన్ని నాశనం చేస్తుంది కదా. అతని యొక్క మనిషి ఆడైనా మగైనా వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా నాశనం చేస్తుంది. ఇంకా అంత మొండిగా ఉండాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు బయట వాళ్ళతో మొండిగా ఉంటే బయట వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాళ్ళతో మొండిగా ఉంటే అది చాలా బాధల్ని తీసుకొస్తుంది. ఇంట్లో వాళ్ళే కదా, ఎందుకు మొండిగా ఉండాలి? కానీ అది అర్థం చేసుకోరు. గొప్ప క్వాలిటీ లాగా నేను ఇంతే అని చెప్తారు. నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను, ఇంకా ఇప్పుడు కొత్త డైలాగ్ తగ్గేదే లేదు. చాలా మంది అంటారు మేడం, వాడు మొండోడు రా, వాడితో పెట్టుకోవడం వేస్ట్, అసలు వేస్ట్, ఇక వాడి గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అంటారు కదా. అంటే అది వాడికి ఫెచ్చింగా? అదే, ఇప్పుడు అవతల బయటోడైతే వదిలేస్తాడు, ఏపా మొండోడితో మనకేంతలేని. కానీ ఇంట్లో మొండిగా ఉంటే ఏం చేయాలి? ఇంట్లో ఉండే వాళ్ళతో అసలు మొండిగా ఉండాల్సిన అవసరమా? ఏంటి అవసరం ఏంటి? ఇప్పుడు నువ్వు బయట మొండిగా ఉండి నిన్ను ఎవడు లెక్క చేయడు, ఇంట్లో మొండిగా ఉండాల్సిన అవసరమే లేదు, మరి ఇంకెందుకు ఉంటున్నావు? అది చెప్పేది గొప్ప క్వాలిటీ లాగా కాళ్ళు ఎగరేసుకుంటూ చెప్తారు. ఏ వయసులో వాళ్ళు కూడా ఈ మాట మాట్లాడుతున్నారు, నేను ఇంతే, నేను ఇలాగే ఉంటా. అంటే నేను మొండోడిని అని చెప్పకపోయినా, అవును నేను ఇలాగే ఉంటా, ఏం చేసుకుంటా చేసుకోపో. ఇప్పుడు కొత్త డైలాగ్ నేను చెప్పాక తగ్గేదేలే అంటున్నారు. ఇప్పుడు అంటే చెప్పేది అదే, ఒక సినిమా మంచి నేర్పినా చెడు నేర్పినా సినిమా నేర్పుతుంది. తగ్గేదేలే అన్న డైలాగు ఎక్కడ వాడాలి, ఎవరు వాడాలి, ఎందుకు వాడాలి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ప్రతి చిన్నది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ అదే డైలాగ్ బాగుంది, ఇదేమో నాకైతే నచ్చలేదు. ఎవరు వాడాలో ఎక్కడ వాడాలో వాళ్ళే వాడాలి, అంతేగాని ఇలా కాదు. ఈ మొండితనం వల్ల ఏమవుతుందంటే రిలేషన్స్ దెబ్బతింటాయి, ఫ్రెండ్స్తో అయినా దెబ్బతింటాయి. కొంతకాలం చూస్తారు, వదిలేసి వెళ్ళిపోతారు. ఫ్యామిలీ మెంబర్స్తో అంత మొండితనం చూపించాల్సిన అవసరం లేదు. కానీ అలా చూపిస్తే ఇంట్లో కూడా ఏం చేస్తారు, ఈ వీటితో మనకెందుకులే అని వదిలేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ అట్ ది సేమ్ టైం రిలేషన్స్ పాడవుతున్నాయి కదా. ఇప్పుడు భార్యతో అనుకోండి, భార్య ఏం చేస్తుంది, భర్త కాబట్టి మనం ఏం మాట్లాడినా గొడవలు వస్తాయి, చివరికి విడాకులకి వెళ్ళిపోతాం కాబట్టి వద్దులే, మనకెందుకు, వదిలేస్తే పోలా. ఇప్పుడు మొండితనం కొంతవరకు చూడండి, మనకి నష్టం లేనంత వరకు యువతల వ్యక్తి వాళ్ళ మొండితనాన్ని భరిస్తూ ఉండొచ్చు, మనకి పెద్దగా నష్టం లేదని అనుకున్నప్పుడు. కానీ జీవితం చివరి వరకు కూడా భరించడం అంటే అది చాలా కష్టం. అలాంటప్పుడు ఏం చేస్తారంటే లెక్కలేనట్టు పట్టించుకోరు, ఇంకా పట్టించుకోకుండా వీళ్ళ లైఫ్ వీళ్ళు గడుపుతూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి, ఒక రిలేషన్ పాడైనట్టే కదా. వాళ్ళు ఏం చెప్పినా లెక్క చేయరు, వాళ్ళు ఏం చెప్పినా వినరు, వాళ్ళు ఏం చెప్పినా చెయ్యరు. అప్పుడు వాళ్ళకి అవమానమే కదా. నేను ఇలాగే ఉంటానంటే నువ్వు అలాగే ఉండు భయ్యా, నీతో మాకెందుకు, మేము ఇలాగే ఉంటామని వీళ్ళు అంటారు. అంతే కదా, మేము పట్టించుకోకుండా మా పని మేము చేసుకుంటా ఉంటే మేము ఇలాగే ఉంటాం. ఆడవాళ్ళు కూడా అలాగే ఉంటాం, మేము ఇలాగే, వీళ్ళు కూడా మేము తగ్గేదిలే అంటున్నారు కదా. ఎలా హాస్యాస్పదం అయిపోలేదా? మనకే నవ్వు వస్తుందంటే ఈ జీవితాలు ఎంత హాస్యాస్పదం అవుతాయి. ఒక విషయం చెప్పండి, మొండితనం వల్ల ప్లసెస్ ఏముంటాయి, మైనస్లు ఏముంటాయి? ప్లస్లే ఉంటాయండి. ప్లస్లు ఏముండవు. పై నుంచి కిందకి తీసుకుంటే రాజకీయాల దగ్గర నుంచి లో క్లాస్ చిన్న రోజు కూలీ చేసుకునే వాళ్ళ వరకు మొండితనానికి పోతే అన్ని నష్టాలే కదా. ఇప్పుడు ఒక ప్రాపర్టీ అమ్ముతున్నామండి, మాకు దానికి తగ్గ రేట్ రావాలి అన్నప్పుడు అవతల నుంచి పదే అది ఒక 10 లక్షలు ఉంటే 2 లక్షలకి ఇవ్వమన్నాడు అనుకోండి, అది కాదు కదా. అది అక్కడి నుంచి 1 లక్ష తగ్గమంటే ఆయన తగ్గగలుగుతాడు. ఫోన్లే కొంతవరకు నష్టపోతే కూడా మనకి 9 లక్షలు వస్తున్నాయి కదా అని అనుకున్నాడు అనుకోండి. అయినా ఇంకా 2 లక్షలకి అడుగుతూ పదే ఫోన్లు చేసి పదే వచ్చి విసిగిస్తున్నాడు అనుకోండి, అప్పుడు మొండితనంగా ఉండొచ్చు వీళ్ళు. నేను అమ్మనండి, అది ఏమనుకుంటున్నారు, ఆ ప్రాపర్టీ ఏంటి, నేనెంత కష్టపడి సంపాదించుకున్నాను, అసలు నేను అమ్మనండి, నేనే ఇల్లు కట్టుకుంటాను. ఇక్కడ ఇలాంటి మొండితనం బాగుంటుంది కదా. కానీ మిగతా సందర్భాల్లో బాగుంటుందా? ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి జీవితంలో. అట్లాంటి సందర్భంలోనే ఆ మొండితనానికి పోవచ్చు. కానీ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రతి ఒక్క సందర్భంలో అలాంటి ఎవడు లెక్క చేయడండి.
మాలాంటి కౌన్సిలర్స్ కూడా ఒకటే సలహా ఇస్తారు, లెక్క చేయకండి, ఇదే సలహా ఇస్తాం మేము. అవతల వాడు మొండితనంగా ఉన్నవ్వండి, బాధలు పెడుతున్నప్పుడు కానివ్వండి, ఎంత చెప్పినా వినని వాడు అవనివ్వండి, ఏదైనా కానీ ఏం చెప్తామంటే పట్టించుకోవద్దు, లెక్క చేయొద్దు, మైండ్ చేయొద్దు అసలు. వాడు అలా ఉంటే వాడు అలాగే ఉండనివ్వండి. మీరు మీ పద్ధతిలో మీరు ఉండండి. మీరు మీ పనులు మీరు చేసుకోండి, మీ చదువులు మీరు చదువుకోండి, మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి. మీ పక్క నుంచి తొలగి ఎందుకంటే ప్రతిదానికి ఏది అడిగినా అవ్వనప్పుడు ఏం చేస్తాం చెప్పండి? విసిగిస్తారు కూడా అలాంటి వాళ్ళు. ఒక మొండితనమే కాదు, ప్రతిదానికి వాళ్ళు చెప్పిందే చేయాలి, వాళ్ళు ఎలా ఉండమంటే అలా ఉండాలి, ఏదైనా అడిగితే కూడా మొండితనంగా చెయ్యరు, ఎవరు. ఇన్ని ఉంటాయి లక్షణాలు వాళ్ళ దగ్గర. ఏం చేయాలి? సగం బాధలు పడుతూ వాడిని దువ్వి మొండివాడిని ఎలా గెలవాలి అని అంటే వాడిని కొంచెం పొగుడుతూ ఉండాలి. మొండివాడిని కొంచెం పొగుడుతూ, అయ్యా బాబు, ఇప్పుడు సామెతలు ఉండనే ఉన్నాయి, మనకి పురాణాలు కూడా చెప్తున్నాయి. వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడు దేని కాళ్ళైనా పట్టుకోవచ్చు, కుక్క కాళ్ళు కూడా పట్టుకోవచ్చు అవసరాన్ని. ఏం చేస్తాం? అలా అనుకుంటూ సమాధాన భేద దండోపాయాల్లాగా కొంచెం దువ్వి, ఆ సమయానికి కాస్తంత దువ్వి ఎలాగోలా పని చేయించుకునే నేర్పరితనం అనేది యువతల వాళ్ళలో ఉండాలి. సమయస్ఫూర్తి నేర్పరితనం ఉంటే కొంచెం మొండివాడిని గెలవచ్చు. వాడు కూడా మనిషే కదా, లొంగుతాడు. అంటే అలా ప్రతిసారి మా వల్ల కాదు, మా బీపీలు వస్తున్నాయండి, ప్రతిసారి వాడిని ఎవరు దూతారు అంటే వదిలేయండి, మీ పాటికి మీరు ఉండండి అనే చెప్తాం. అంతే కదా. ఇప్పుడు దేనికి లొంగకపోతే దిగి వచ్చి దేవుడు పరిష్కారాలు చేసే రోజులు కావు. కాకపోతే కొద్దిపాటి సమయస్ఫూర్తి నేర్పరితనంతో లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఈ మొండితనం మంచిదా అంటే మంచిదని ఎవరో చెప్పరు. జీవితాలని, కెరీర్ని, రిలేషన్స్ని అన్నిటినీ నాశనం చేస్తుంది. ఇది పట్టు విడుపు ఉండాలి. అంటే ఒక్కొక్క చోట మొండితనం పనికి వస్తుంది అని అంటే ఏమంటారు? అదే ఇందాక చెప్పాను కదా, ఇది పెద్ద పెద్ద విషయాలు ఏదన్నా ఉండే మనం నాశనం అయిపోతాం అక్కడ, మనం దాన్ని కనుక ఒప్పుకుంటే అన్న సందర్భాలు ఏమన్నా ఉంటే అలాంటప్పుడు మొండిగా ఉంటాం అనేది పర్వాలేదు. అదేంటంటే ఆ విషయం పట్ల, ఆ విషయం కోసం మనం మొండిగా ఉంటున్నామే తప్ప మన నేచర్గా మార్చుకోకూడదు. దాన్ని నేచర్గా మార్చుకుంటే ఇవన్నీ నాశనం అయిపోతాయి కదా. అందుకనే అంత మొండికి పోవద్దు. ఆ మొండివాడు కూడా కొన్ని అనుకోవాలి, నేను ఇంత మొండిగా ఉండటం వల్ల బ్యాడ్ రిజల్ట్స్ వస్తున్నాయి, అతనికి అనుభవాలు అవుతూ ఉంటాయి. అయినప్పుడు అతను కూడా, అంటే అతనంటే మగాయనని కాదు, లేడీస్ కూడా, అమ్మాయిల్లో కూడా పెద్దవాళ్ళు కానీ చిన్నాళ్ళు కానీ వాళ్ళలో కూడా మొండితనాలను చూస్తున్నాం. అని చెప్పిన మాట వినరు, మొండిగా మూర్ఖంగా అలాగే ఉంటుంటారు. దానివల్ల ఎన్ని రిజల్ట్స్ తీసుకుని ఉంటారు వాళ్ళు. అవన్నీ గుర్తు చేసుకుని వాళ్ళ మొండితనాన్ని కొంచెం తగ్గించుకుంటే లైఫ్ బాగుంటుందని వాళ్ళకు కూడా తెలుసుకోవాలి. యువతల వాళ్ళేమో కాస్తంత ఓర్పుగా, నేర్పుగా, జాగ్రత్తగా దాటుకుని వెళ్ళడమే అంతే. థ్యాంక్ యూ.